రేపు అనగా 4వ తారీఖు నాడు ఉదయం 8:30 గంటల నుంచి విజయవాడ గట్టెనక ప్రాంతంలో ఉన్న ఎన్కన్వర్షన్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పడడం జరిగింది. దానికి పరిశీలకుల కింద సింహాద్రి రమేష్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, పార్థసారథి గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, అదేవిధంగా కొంతమంది మా పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు చాలామంది ఈ యొక్క కార్యక్రమం రావడం జరుగుతుంది. ఏదైతే జూలై 8-9 తారీఖుల్లో రాష్ట్ర ప్లేనరీ సమావేశాలు విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారో వాటికి అనుసంధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఇటువంటి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకొని నియోజకవర్గ స్థాయి నుంచి సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెన్షన్స్ కానీ మన ఆరోగ్యశ్రీ కానీ మిగతా అన్నీ కూడా నిర్వీర్యం చేసిందో వాటి అన్నిటి మీద కూడా చర్చ జరిపి ఒక తీర్మానంలాగా డివిజన్ స్థాయిలో అన్ని తీర్మానాలు కూడా చేసి రాష్ట్ర పార్టీకి పంపించే విధంగా ఈ యొక్క ప్లేనరీ ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర వైఖరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు పూర్తి చేసి 4వ ఏడు అడుగు పెట్టినా కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా దాదాపు 600 వాగ్దానాలతో ఈ యొక్క మేనిఫెస్టో రూపొందించుకొని మొట్టమొదట ఏదైతే 5 సంతకాలని చెప్పని పెట్టాడో అవి కూడా ఈ రోజు వరకు అమలు పడకపోవడం చాలా బాధాకరం. వీటన్నిటి మీద కూడా విస్తృతంగా మేము సమావేశంలో నిర్వహించుకొని పెద్దలందరూ ఏదైతే మా కార్పొరేటర్స్ ఉన్నారో, రాష్ట్ర నాయకులు ఉన్నారు, అదేవిధంగా వివిధ గ్రూపుల వారికి అందరం కూర్చొని చర్చ జరిపి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలన్నీ కూడా ఒక నివేదిక తీసుకొని రాష్ట్ర పార్టీకి పంపించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, అభిమానులు గారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా ఈ యొక్క మీటింగ్లన్నీ కూడా దిగ్విజయం చేసి మీ యొక్క సమస్యలు ఏదైనా కానీ మేమందరం కూడా ఒకటే భరోసాస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక రేపు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మీ కష్టాలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉందో మీ కష్టాలను కూడా నెరవేరుతాయని చెప్పని ఒక చక్కటి ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాలని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాము. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 30వ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు జాయినింగ్ అవుతున్నారు. కొన్ని 100 మంది పైన దాదాపు జాయిన్ అవుతున్నారు. గంగా గారు, గోదావరి గంగా గారు, గోదావరి బాబు గారు వారి మిత్రులతో, వారి యొక్క సన్నిహితులతో అందరితో కలిసి ఈరోజు పార్టీలోకి వస్తున్నందుకు వారికి వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. రానున్న రోజుల్లో వారు తప్పకుండా ఈ యొక్క పార్టీ బలోపేతానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా వారి యొక్క తోడ్పాటు అందిస్తారని చెప్పని వారిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఆహ్వానించడం జరుగుతుంది. Gracias.
రావయా